Hi friends, welcome to Adi 960 Creations. Please do like, share and subscribe my YouTube channel. నోటికి రుచిగా మన నోరు ఎప్పుడైనా జ్వరం అలా వచ్చినప్పుడు, జలుబు, దగ్గు, ఫీవర్ అలా వచ్చినప్పుడు నోటికి ఏది తినాలనిపించదు. నాలుకంతా రుచిగా లేకుండా చేదుగా ఉన్న టైంలో ఈ పచ్చడి చేసుకొని తినండి. నోటికి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి బాండీలో. వేసుకున్న తర్వాత మీడియం సైజు ఒక 3 ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక 20 పచ్చిమిర్చి మనం తుంచుకొని వేసుకోవాలి. తుంచుకొని వేసుకోవడం వల్ల అవి ఆయిల్లో వేపినప్పుడు ఎగిరి చింది పడకుండా ఉంటాయి. అలాగే అవి కొంచెం వేపుకున్న తర్వాత మనం మీడియం సైజు 2 టమాటాలను కూడా తీసుకొని వేపుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టి వాటిని మగ్గనివ్వాలి. మంచిగా మధ్య మధ్యలో అడుగంటుపోకుండా మనం కలుపుకుంటూ ఉండాలి. మధ్యలో కొంచెం వేగిన తర్వాత ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి, పొట్టు తీయకూడదండి. పొట్టులో ఎన్నో ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి నేను పొట్టు తీయకుండానే వేసుకుంటాను. మీకు నచ్చకపోతే పొట్టు తీసుకునైనా వేసుకోవచ్చు. దాన్ని బాగా మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ ఉండాలి. తర్వాత అది ఉడికిందో లేదో ఎలా తెలుసుకోవాలంటే, పచ్చిమిర్చిని గంటతోటి అంటే కొంచెం ప్రెస్ చేస్తే అది 2 పీసెస్గా కట్ అయితే మంచిగా ఉడికినట్టు. తర్వాత స్టవ్ కట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ కానీ పావుగంట మన ఇష్టం. అది చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో తీసుకొని ఈ ఉడకబెట్టిన అన్నిటినీ తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్, జీలకర్ర వేసి ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి. తర్వాత చింతకాయ తొక్కు పచ్చడి ఉంటుంది కదా, మనం నిల్వ చేసుకుంటాం కదా, పచ్చి చింతకాయలతో చేసుకునేది. ఆ చింతకాయ తొక్కు వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. మనం రోల్లో రుబ్బుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. నాకు అది మేము ఇప్పుడు వాడట్లేదు, అవైలబుల్గా లేదు, లోపల ఎక్కడో ఉంది. అందుకని నేను మిక్సీ పట్టేస్తున్నాను. చాలా రోట్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా మిక్సీ కొంచెం కచ్చపచ్చ టైప్లో పట్టుకోవాలి. తర్వాత పట్టేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు దాన్ని చట్నీని తాలింపు వేసుకోవాలి. ఫస్ట్గా ఎండుమిర్చి వేసుకోవాలి, ఎందుకంటే అవి తొందరగా వేగవు కాబట్టి ఫస్ట్ అవి వేసుకోవాలి. పచ్చిశనగపప్పు అలాగే మినప్పప్పు వేసుకొని వేపుకోవాలి. కొంచెం ఆవాలు, జీలకర్ర కూడా వేసుకొని అవి వేగనివ్వాలి. మంచిగా ఫ్రై అవుతే మంచి ఫ్లేవర్గా కూడా ఉంటుంది. పచ్చడికి ఎక్కువ టేస్ట్ కూడా వస్తుంది. అలాగే కరివేపాకు కూడా వేసుకొని వేపుకోవాలి. మనం మిక్సీలో పట్టిన పచ్చడిని కూడా కలుపుకొని కొంచెం వేపుకోవాలి. వేపిన తర్వాత లాస్ట్లో కొంచెం దించుకునే ముందు ఆయిల్ అంతా పైకి సపరేట్ అయ్యేటట్టు వస్తుంది కదా పచ్చడి మీద, అప్పుడు మనం పచ్చి ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి. చాలా రుచిగా ఉంటుందండి. కొత్తిమీర చల్లుకొని దించేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. అది దోశలోకైనా బాగుంటుంది, ఇంకా వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మన దగ్గు, జలుబు, జ్వరం అలాంటివి వాటితో మనం ఎంతో బాధపడుతూ ఉన్నా కూడా దీంతో చక్కగా ఒక ప్లేట్ అన్నం తినే వాళ్ళం కూడా 2-3 ప్లేట్ల అన్నం తింటాము. అంత రుచిగా ఉంటుంది. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా హెల్తీగా, టేస్టీగా ఈ పచ్చడి ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.